లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం 4వ లైన్ మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం 4వ లైన్. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి తోషణ మాటలకు దిగులు పడకుడి. హల్లెలూయా. దేవుడు తన ప్రజలైన వారితో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట. మనుషులు పెట్టే నిందకు భయపడద్దు, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. దేవుడే తన బిడ్డలకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. మీరు భయపడద్దు, దిగులు పడద్దు. మనుషులు నమ్మదగిన వారు కారు. ఊరకనే నిందిస్తూ ఉంటారు, ఊరకనే దూషిస్తూ ఉంటారు. సంతోషించే వారితో సంతోషించలేరు, దుఃఖపడే వారితో దుఃఖపడలేరు. నిందించడానికి, దూషించడానికి ప్రజలు ముందుంటున్నారండి. ఈ రోజుల్లో మరీ ఎక్కువగా ఉంటున్నారండి. పరిస్థితులు అలాగే ఉంటున్నాయి, ప్రజలు అలాగే మారుతున్నారు. నిందించే వాళ్ళు ఎక్కువైపోయారు, దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఈ ఉదయకాల సమయం దేవుడు అంటున్నటువంటి మాట, మనుషులు పెట్టే నిందకి మీరు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడొద్దు. చూడండి, మనిషిని కృంగదీసేది దూషించే మాటలేనండి. ఒక మనిషి త్వరగా కృంగిపోవటానికి కారణం ఎదుటివారు వేసే నిందలు, అవమానాలు, దూషణ మాటలు, ముఖం ముందే ధిక్కరించి మాట్లాడటం, ఇవన్నీ కూడా మనుషులు కృంగిపోవటానికి కారణం. చాలామంది దిగులు పడిపోతున్నారు. నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, నన్నే ఎందుకు ఇలా నిందిస్తున్నారు అని చాలామంది దిగులు పడిపోతూ ఉన్నారు. అయితే ఈ ఉదయకాల సమయం దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైన మాట, మనుషులు నిందిస్తారు, మనుషులంతే, వాటికి మీరు భయపడొద్దు. దేవుడున్నాడు, ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దిగులు పడద్దు. వారు దూషిస్తూ ఉంటారు. చూడండి, ఒక మనిషి మంచిగా ఉంటే ఓర్చుకునే మనస్తత్వాలు లేవండి. ఏదో ఒక దూషణ మాటలతో వారిని బాధ పెడుతూ ఉంటారు, కృంగదీస్తూ ఉంటారు. చాలామంది ఇలా కృంగుదలకి గురైపోయి ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక తల్లి తండ్రి ఒక యవ్వనస్తురాల్ని అనుమానించడం ద్వారా, చూడండి, నిందించడం ద్వారా, దూషించడం ద్వారా యవ్వనస్తురాలు ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది ఆ బిడ్డ ఏ పాపం చేయలేదు, ఆ బిడ్డ నీతిమంతురాలు అని. చూడండి, ముందుగానే దూషించడాన్ని బట్టి, ముందుగానే నిందించడాన్ని బట్టి ఆ బిడ్డ కృంగిపోయి ఎవరికి చెప్పుకోవాలో తెలియక, తల్లిదండ్రులే నిందిస్తూ ఉంటే, దూషిస్తూ ఉంటే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండి ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. నిజంగా ఇలాగ మనం చూస్తే ఎంతోమంది ప్రజలు ఈ రోజున వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, దూషిస్తున్నారు, అనుమానిస్తున్నారు, నన్ను ఏం చేయాలో నాకు తోసట్లేదు అని ప్రాణాలు తీసుకునే వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటున్నారండి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎవరివైనా కావచ్చు. ఒకవేళ మనుషులు నిన్ను నిందించి ఆ నిందలకు నువ్వు దిగులు పడిపోతూ ఉన్నావేమో, ఆ దూషణ మాటలకి నువ్వు దిగులు పడిపోతున్నావేమో, అయితే నీకు ఒక శుభవార్త చెప్పనా, వాటికి నువ్వు భయపడొద్దు.
నువ్వు నీతిగా బ్రతికితే ఒక రోజుకి నువ్వు నీతిమంతుడు అని ప్రజలు తెలుసుకున్నప్పుడు, నువ్వు నీతిమంతురాలు అని ప్రజలు తెలుసుకున్నప్పుడు, ఆ రోజున వాళ్ళే సిగ్గుపడేటట్టు దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఇప్పుడే దిగులు పడిపోయి, కృంగిపోయి, భయపడిపోయి, నువ్వు అనారోగ్యానికి గురైపోతే నిన్నెవరు పట్టించుకుంటారు? ఈనాడు సేవకులు కూడా చాలామంది దిగులుతో, బాధతో, భయంతో బ్రతుకుతున్నారండి. మనుషులు నిందిస్తారు, మనుషులు దూషిస్తారు, లేనిపోయిన కళ్ళబొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. అయినా సరే ఆ మాటలకు మనం దిగులు పట్టడానికి వీలు లేదండి. దేవుడు చెప్తున్నారు, మీరు దిగులు పడద్దు, వారి మాటలకు మీరు అస్సలు భయపడద్దు, ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడుగా ఉంటాను. బైబిల్ గ్రంథంలో అనేక సార్లు రాస్తున్న మాట, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రతిరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం, దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు. ఈ నిందలన్నీ నిత్యానందంగా ఆయన మార్చే రోజు ఒక రోజు ఉంది. యెషయా గ్రంథంలో ఈ మాట కూడా రాయబడి ఉంటుంది. నిందకు ప్రతిగా నిత్యానందాన్ని, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడిస్తాడండి. ఆయన ఇచ్చేదాకా మనం ధైర్యంగా ఈ సమస్యలను ఎదుర్కొంటూ ఉండాలి, ధైర్యంగా ఈ శోధనలను ఎదుర్కొంటూ ఉండాలి. ఊరకనే భయపడిపోయి ఊరకనే దిగులు పడిపోతే, అలా దిగులు పెట్టేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు ప్రజలు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అందుకే ఎవరికి భయపడకూడదు. మనమంటూ భయపడితే దేవునికే భయపడాలి. ఇంతకీ ఈ వాగ్దానం ఎవరికో తెలుసా? చూడండి, 7వ వచనం ప్రారంభం నుండి మనం చూస్తే, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి, మనుషులు పెట్టే నిందకు భయపడద్దు. అందరికీ కాదండి, తప్పు చేసుకుంటూ కూడా, పాపంలో ఉంటూ కూడా మనుషులు మమ్మల్ని నిందిస్తున్నారనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వాగ్దానం వర్తించదండి. ఒక వాగ్దానం దేవుడు పలికాడు అంటే అందరికీ కాదండి. ఇది నీతిని అనుసరించే ప్రజలు, నిజంగా నువ్వు ఏ తప్పు చేయకుండా, నిజంగా నువ్వు ఏ పాపం చేయకుండా, ఏ అవిధేయతలో నువ్వు లేకుండా, నిజంగా నువ్వు నీతిని అనుసరించి బ్రతుకుతుంటే కూడా మనుషులు నిన్ను నిందిస్తే అప్పుడు భయపడద్దు, దేవుడు తోడుగా ఉంటాడు. చూడండి, నా మాట వినండి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించండి. చూడండి, 2 విషయాలండి. నీతిమంతులుగా బ్రతికే వారికి వాగ్దానం, దేవుని యొక్క వాక్యాన్ని, బోధను హృదయమందు ఉంచుకున్న వారికి వాగ్దానం, మనుషులు పెట్టే నిందకు మీరు భయపడవద్దు. మనం చేయాల్సిన తప్పులన్నీ చేసుకుంటా ఒక ఆవిడ అంటుంది, అన్ని తప్పుల్లో పాపాల్లో ఉండి దేవుడే ఉన్నాడులే, ఆయనే చూసుకుంటాడులే, ఖచ్చితంగా చూస్తాడు నీ అంతు. ఎప్పుడు అలా అనకూడదండి. నిజంగా పాపంలో ఉన్న వ్యక్తి ఉన్నంత ధైర్యంగా నీతిమంతులు ఉండలేకపోతున్నారు. వాళ్ళు వరకునే భయపడిపోతున్నారు. వీళ్ళకి ఏ భయం ఉండదండి. వాళ్ళకి కాదండి ఇది. పాపంలో ఉన్న వాళ్ళకి, దుష్టత్వంలో ఉన్న వాళ్ళకి, చెడులో ఉన్న వాళ్ళకి ఈ వాగ్దానం కాదండి. వాళ్ళు చేసే పాపాలు చేసుకుంటా మాకు దోషణ మాటలు వస్తున్నాయి అనే వాళ్ళకి కాదండి. నీతిగా బ్రతుకుతూ కూడా నిందలు వస్తాయి చూడండి, వాళ్ళకి వాగ్దానం వర్తించింది. నువ్వు నీతిగా ఉన్నావు, నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావు, నీలో ఏ తప్పు లేదు, వాక్యాన్ని అనుసరించి నువ్వు జీవిస్తున్నావు, అయినా నీకు నిందలు వస్తున్నాయి అనుకో, వారికి వాగ్దానం దేవుడు అంటున్నాడు, మనుషులు పెట్టే నిందకు మీరు భయపడద్దు, వారు దూషించే మాటలకు మీరు దిగులు పడద్దు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, ఒకరోజు ఖచ్చితంగా న్యాయపు తీర్పును ఆయన ఇస్తాడు. ఈ వాగ్దానాన్ని మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. మనుషులు పెట్టే నిందకు మీరు భయపడొద్దు, వారు దూషణ మాటలకు మీరు దిగులు పడొద్దు అన్నారయ్యా. నిజంగా ఈనాడు చాలామందిని మేము చూస్తే మనుషులు పెట్టే నిందలకి దిగులు పడిపోయేవాళ్ళు, భయపడిపోయేవాళ్ళు,
ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళను కూడా ఎందరినో మేము చూస్తూ ఉన్నాం. ప్రభువా, వాటికి భయపడొద్దని, వాటిని గురించి మీరు దిగులు పడొద్దని ఈ ఉదయకాలం మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు వింటున్నారో వారందరికీ మీరు ఇచ్చే ధైర్యము కలుగునుగాక. వారి హృదయాల్లో ఉన్న దిగులు పోవునుగాక. వారికి నెమ్మది, సమాధానం, సంతోషం కలుగునుగాక. ఈ వాక్యపు ఆశీర్వాదాలన్నీ ప్రతి బిడ్డకు దయచేయండి. ఈ రోజంతా మీ సన్నిధిని బిడ్డలకు తోడుగుంచండి. అందరి ప్రయాణాల్లో, పనిబాట్లలో అందరికీ మీరు తోడుగా ఉండండి. ఎవరికి ఏ కీడు అంటకుండా అందరినీ మీరు కాపాడండి. కృపాక్షేమాలు వారి వెంట పంపి మీ కాపుదల అనుగ్రహించి దీవించండి. యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.